కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి 1 డే ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జస్ట్ 60 సెకండ్స్ లోనే మీకు కావాల్సిన డీటెయిల్స్ అని క్లియర్ గా చెప్పేస్తాను. చూసేయండి వీడియోని లాస్ట్ వరకు. ముందుగా మీరైతే మీ హోమ్ టౌన్ నుంచి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. స్టేషన్ కోడ్ CBE. బెస్ట్ ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. మార్నింగ్ కల్లా ఇక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. అక్కడే ఏసీ వెయిటింగ్ హాల్ లో ఫ్రెష్ అప్ అయిపోండి. పర్ పర్సన్ కి 1 అవర్ కి 25 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర హెవీ లగేజ్ ఏమైనా ఉంటే అక్కడే పెట్టేయండి. ఒక బ్యాగ్ కి 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. కాకపోతే అక్కడ ఉండే ఆటో వాళ్ళని మాత్రం అస్సలు గెలక్కండి. ఇంకా అక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వేయగానే బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడే కాసేపు అయితే వెయిట్ చేయండి. 14D అనే బస్ అయితే వస్తుంది. ఆ బస్ రాగానే ఎక్కేయండి. కాకపోతే కొన్నిసార్లు ఆ బస్ లో సీట్లు ఉండకపోవచ్చు. మాలాగా మీరు కూడా నించోని రావాల్సి ఉంటుంది. అయితే ఒక 1 అవర్ కష్టపడిన తర్వాత బస్ అయితే మనల్ని ఎగ్జాక్ట్ గా ధ్యానలింగం ఎంట్రన్స్ దగ్గర అయితే దింపేస్తుంది. అక్కడే చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా తినాలనిపించినా తాగాలనిపించినా తాగేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న వాల్యుబుల్స్ అన్ని డిపాజిట్ చేసేయండి, ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా ఈ ఎంట్రన్స్ లోంచి లోపలికైతే వెళ్ళిపోయి మీకు నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయండి. నేనైతే మాటల్లో వర్ణించలేను గానీ లోపల మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా అక్కడే ఫుడ్ అయితే తినేసి ఆ తర్వాత మీకు నచ్చినంత సేపు షాపింగ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత బయటికి రాగానే ఇలా బుల్లెట్ కార్డ్స్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ కి 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ నందీశ్వరుడు అయితే మనల్ని శివయ్య దగ్గరకు అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మీ ఈవినింగ్ మొత్తాన్ని లైటింగ్ షో స్టార్ట్ అయ్యేంత వరకు మంచి మంచి సెల్ఫీలు తీసుకుంటూ అక్కడే టైం అయితే స్పెండ్ చేయండి. ఇంకా మంచిగా లైటింగ్ షో అయితే చూసుకొని ఇంకా లైటింగ్ షో పూర్తయిన వెంటనే పరుగున మళ్ళీ ధ్యానలింగం ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేయండి. మళ్ళీ బస్ లో సీట్లు ఉండకపోతే కష్టం కదా. సెకండ్ రైల్వే స్టేషన్ దగ్గర దిగేయండి. ఆ తర్వాత మీ హోమ్ టౌన్ రీచ్ అయిపోండి. క్లాక్ రూమ్ లో పెట్టిన లగేజ్ ముఖ్యం బిగులు.